అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో అఖండ మెజారిటీతో గెలుపొందినందుకు ఆ శాసనసభ్యులకు కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారికి అందరికీ కూడా, అంతేకాకుండా ఈరోజు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు కౌన్సిల్ సభకు విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి, పత్తిపాడు నియోజకవర్గ బూర్ల రామాంజనేయులు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతే మన ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు గారికి కానివ్వండి, ఎస్ రత్నం గారికి, మేయర్ గారికి, కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్లందరికీ, మున్సిపల్ అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇప్పుడు నేను పెట్టిన క్వశ్చన్ అంటే 10 సంవత్సరాల నుంచి అక్కడ మ్యాన్ హోల్ అనేది డ్యామేజ్ అయ్యింది. మనకి 2 టౌన్ నుంచి ఆ డ్రైనేజ్ వాటర్ వస్తుంది అధ్యక్ష, 1 టౌన్ మీదుగా అక్కడ అంతా బ్లాక్ అయిపోయింది. నేను ప్రతిసారి కౌన్సిల్లో పెడతానే ఉన్నాను, ఎటువంటి ఆన్సర్ అయితే రాలేదు. ఇప్పుడైనా నాకు సమాధానం ఏమైనా దొరుకుతుందేమో అని ఆలోచిస్తున్నాను. మనకి ఇక్కడ వెహికల్స్ కోయంబత్తూరు నుంచి సూపర్ సెక్టర్ వెహికల్ తీసుకొచ్చేసి లక్షల్లో ఖర్చు పెట్టి ఆ పూడిగా తీస్తున్నారు, కానీ అది విఫలమైంది అన్నారు. మరి గుంటూరు వారి తోటల అధ్యక్ష, నాకు గెలిచిన కాడ నుంచి కూడా అక్కడ ప్రతిసారి ఆ రోజు ఫోన్లే డ్రైనేజ్ వాటర్ అనేది ఇళ్లలోకి వస్తుంది మేడం అని. నేను వెళ్తే అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే ప్రతి మ్యాన్ హోల్ ఫుల్గా వాటర్, డ్రైనేజ్ వాటర్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెహికల్ తీసుకొస్తున్నారు, తోడుతున్నారు, అక్కడ ఎక్కడన్నా కాలువలో పోస్తున్నారు. ఇదే పరిస్థితి, కానీ అది పోయే మార్గం అయితే చూడట్లేదు. మరి అంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు దాని మీద ఎందుకని దృష్టి పెట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి చేసే ఉద్దేశం ఉందా లేదా ఒకసారి తెలియజేయగలరు. ఇది 7, 5, 6 3 వార్డులకు సంబంధించింది అధ్యక్ష. ఇంకా అధికారులు పర్యవేక్షిస్తూనే ఉన్నారని చెప్తున్నారు. ప్రశ్న ఇది సార్ అధ్యక్ష, నేను గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రశ్న ఇదే పెట్టాను అధ్యక్ష. మన ఫస్ట్ కౌన్సిల్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ పెట్టి గతంలో కూడా వేస్తున్నాం, ఎస్టిమేషన్ వేస్తున్నాం. ఇప్పుడు వేసారా వేయలేదా వెళ్తారా? మందు కూడా మందు అయిపోయింది. టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్లోనే మనకి చేస్తారా? యాక్చువల్గా మన గవర్నమెంట్లో ఫస్ట్ కాంచి పెడుతున్న క్వశ్చన్ ప్రతి కౌన్సిల్లో ఈ క్వశ్చన్ ఉంటుంది నాది. అదే క్వశ్చన్ అదే రిపీట్గా ఇదే సమాధానం ప్రతి సంవత్సరం ఇదే. సమస్య ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. దాంట్లో నా వార్డు పెట్టారు కాబట్టి నేను మాట్లాడాను. నా వార్డు పెట్టకపోతే నేను మాట్లాడేవారు కాదు. ఐదో వార్డు ప్రశ్నించారు కాబట్టి నేను మాట్లాడాను. సమాధానం చెప్పండి, తర్వాత వాళ్ళు మాట్లాడతామని ఇబ్బంది లేదు.